గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఇంతకుముందు భాగంలో రేఖీయ సమీకరణాలు గురించి చూసాం. రేఖీయ సమీకరణాలను ఏ విధంగా రాయాలి, రేఖీయ సమీకరణాల రూపం ఏ విధంగా ఉంటుందో చూసాం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపము గురించి మనం ఇంతకుముందు భాగంలో చూసాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఒక సమీకరణములో ax ప్లస్ by ప్లస్ c రూపంలో ఎలా రాయాలి, ఎక్స్ప్రెస్ as ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇవ్వబడిన ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఈక్వేషన్ ఇచ్చింది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 2 అనే ఈక్వేషన్ని మనము ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో, అంటే రేఖీయ సమీకరణాల సాధారణ రూపంలో ఎలా రాయాలి అని. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చినప్పుడు మనం దీని రూపంలో రాయాలి అన్నప్పుడు దీని యువతకి తీసుకొచ్చుకున్నాం. x యువతలు తీసుకొని వస్తే మైనస్ అవుతుంది. సో 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి కంపేర్ చేయడం చేస్తాం. x టర్మ్ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x టర్మ్ ఉంది. సో మళ్ళీ ఒకసారి రాదండి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇది సాధారణ రూపం. ఓకే, ఈ సాధారణ రూపంలో దీనికి x టర్మ్ ఉంది, x a అనేది దీని యొక్క కోఎఫిషియంట్ గుణకం, దీనికి గుణకం ఏంటంటే 1. సో ఇది ఎట్లా ఉందో అలా రాసుకుంటున్నాం. x ఓకే ప్లస్ ఇక్కడ y టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఇవ్వబడినటువంటి దీనిలో y టర్మ్స్ ఏవి కూడా లేవు. y టర్మ్స్ ఏవి లేవు కానీ చూడడానికి మాత్రం మనకు y కనబడాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా, y అని రాస్తాను. మరి లేని y ఇలా రాస్తే మనకి ఇది చూపించినట్టు అవుతుంది. కాబట్టి దీని గుణకాన్ని 0గా తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే దీని గుణకం 0గా తీసుకుంటామో అక్కడ y ఉన్నా కూడా లేనట్టుగానే, అంటే ఆ రూపంలో చూడడానికి y కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే గుణకము 0 రాసుకున్నామో అది లేనట్టుగానే, ఎందుకంటే మనకు 0 తోటి దేనిని గుణించిన అది 0 అవుతుంది. సో ఇది దీన్ని గుణకం b బదులు o అనే గుణకం రాసుకొని రాయడం జరిగింది. సో బై టర్మ్ లేదు కాబట్టి ప్లస్ సి బదులు మనం మొదటి రోజు అనుకున్నాం ABCలు మనకు ఏవైనా వాస్తవ సంఖ్యలుగా ఉంటాయి. ఇక్కడ ఏ గుణకం అంటే గుణకాలు అవుతాయి అని చెప్పి. సో ఇక్కడ b 0 తీసుకున్నాం. సి బదులు ఇక్కడ ఎవరు -2 ఉంది కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు -2 అని రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, c ఈజ్ ఈక్వల్ టు -2 ఉంది. సో ఈ విధంగా మనము ఆ సాధారణ రూపంలో కంపారిజన్ చేసి రాస్తే ఇప్పుడు ఈ సమీకరణం అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0ను ax ప్లస్ by ప్లస్ c రూపంలో రాస్తే ఎలా ఉంటుంది అని అంటే ఈ రూపంలో ఉంటుంది. x ప్లస్ 0y -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనకిచ్చినటువంటి సమీకరణం, మనకి ఏమి ఇచ్చారు, x ఈజ్ ఈక్వల్ టు 2 అనే సమీకరణము ఈ విధంగా రాస్తాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 దీనిని ఈ విధంగా మార్చాం. ఆ విధంగా నుండి దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాసుకుంటే x ప్లస్ 0y -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి సమీకరణాన్ని రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపంలోకి మార్చవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం y ఈజ్ ఈక్వల్ అని అనుకుందాం మనం. ఓకే, ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 అని ఉన్నది అనుకుందాం. సో మరి దీన్ని కూడా ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో మనము రాయాలి అని అనుకున్నప్పుడు
ఏ విధంగా మనము దాన్ని రాస్తామో చూద్దాం. 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ 2y. ఈ 4ని రైట్ సైడ్ ఉన్నటువంటి 4ని ఉదయం తీసుకొచ్చిన -4 అనేది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేద్దాం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0ని కంపారిజన్ చేస్తే ఇందులో x టర్మ్ అనేది లేదు. x టర్మ్ అనేది లేనప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, x ని x గా తీసుకొని దాని యొక్క కోఎఫిషియంట్ ని 0గా రాసుకోవాలి అని అనుకుంటున్నాం. సో 0x అయింది ప్లస్ b 2y అన్నాను, అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, అంటే y టర్మ్ మనకు మొత్తం ఉంది 2y ప్లస్ ప్లస్ c బదులు ఏమున్నది అంటే -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా రాసి మనం ఏమంటున్నాం, 0x ప్లస్ 2y -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి ఈక్వేషన్ అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 4 అనే ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఈక్వేషన్ ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపంలోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. దీనిలో గుణకాలు చూసి ఈ సమీకరణం యొక్క గుణకములు చూసినాము. x యొక్క గుణకం సరే, x యొక్క గుణకం మనం తీసుకుంటే ఇది 0 అని అవుతుంది. y గుణకం తీసుకున్నట్లయితే మనము అది 2 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా రాస్తాం. స్థిర పదం తీసుకున్నట్లయితే 4 అవుతుంది. లేదా వీటిని మనము ఇది a అవుతుంది, ఇది b అవుతుంది, -4 అనేది c అవుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వాటిని సాధారణ రూపంలోకి మనము ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు సమీకరణాల యొక్క సాధనలు, రేఖీయ సమీకరణాల సాధన. ఓకే, రేఖీయ సమీకరణాల సాధన. ఓకే, రేఖీయ సమీకరణాల సాధన. ఓకే, solution of a linear equation in two variables. Solution of a linear equations in two variables. For example, మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు 6 లేదా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏకచర రాశి ఉన్నటువంటి రేఖీయ సమీకరణం. సో ఇది ఏకచర రాశి ఏకచర రాశి సమీకరణానికి ఎన్ని సాధనాలు ఉంటాయంటే ఒకటే సాధన ఉంటుంది, మనకు తెలుసు. సో దీనికి సాధన ఏమిటి అని అంటే, మనం మామూలుగా మ్యాథమెటిక్స్ ధర్మాల ప్రకారం 2x ఈ ప్లస్ 6ని అవతలికి తీసుకపోతే -6 అవుతుంది. ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఏ చరరాశి వాల్యూని కనుక్కోవాలనుకుంటున్నామో దానిని ఒంటరిగా చేయాలి. అంటే దానికి కూడికతోటి కానీ మైనస్తో కానీ గుణకారంలో కానీ భాగహారంలో కానీ వర్గంలో కానీ ఎలాంటిది లేకుండా చూసుకోవాలి. అలా ఉంటే ఆ విధంగా దాన్ని ఒంటరిగా చేసి దాని విలువని కలుగుతుంది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సినటువంటి ఎక్స్కు 2 బంధాలు ఉన్నాయి. ఒకటి ప్లస్తో ఒక బంధం ఉంది, 2 అనేది గుణకారంతో ఒక బంధం. ఈ రెండింటిని మనము మ్యాథమెటిక్స్ ధర్మాల ప్రకారం తొలగించినట్లయితే అది ఒంటరిగా ఉంటుంది. అందుకని ఏం చేస్తుంది, దానికి ఉన్న బంధాన్ని +6 అనే బంధాన్ని నేను మ్యాథమెటిక్స్ రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని రైట్ సైడ్ తీసుకుపోయినాను. ప్లస్ ఏమైంది -6 అయిపోయింది. సో ఈ విధంగా దాన్ని ఇంకొక బంధం ఉన్న దానికి గుణకారంతో 2 అనేది దాన్ని మ్యాథమెటిక్స్ ధర్మాల ప్రకారం అది లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని రైట్ సైడ్ తీసుకుపోతే అది భాగారంలోకి వస్తుంది. అంటే అప్పుడు x -6 ఈ గుణకారం కాస్త ఇక్కడికి వచ్చేసరికి /2 అని. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఈ -3 వస్తుంది. సో x -3 ఇది సాధన.
ఇది ఏకచరరాశి సమీకరణం కాబట్టి ఈ సమీకరణానికి సాధన ఏముంటుంది అంటే ఒకటే సాధన. ఎందుకంటే మనకు తెలియని అంశం ఎవరు? ఒకటే చరరాశి. కాబట్టి ఒక చరరాశి యొక్క వాల్యూ కనుక్కుంటున్నాం. దట్ ఈస్ x ఈక్వల్ టు -3. ఇది కరెక్టేనా కాదా తెలియాలి అంటే ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే LHS తీసుకోండి RHS వచ్చేస్తే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి దాన్ని చూద్దాం. 2x + 6 = 0. x = -3 మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 of -3 + 6 = 0. 2 3 = 6 plus into minus minus 2 3 = 6 plus 6 is equal to 0 plus 6 minus 6 is cancel 0 is equal to 0. So LHS is equal to RHS. So x is equal to -3 అనేది 2x plus 6 is equal to 0 కు సాధన. So x is equal to -3 అనేది solution of 2x plus 6 is equal to 0 equation. Okay, అనేది 2x plus 6 is equal to 0 కు సాధన అవుతుంది. ఈ విధంగా మనము సమీకరణాల సాధనను కనుక్కుంటాం. ఏకచరరాశి సమీకరణాల సాధనలో ఒకటే సాధన ఉంటుంది. మరి రెండు చరరాశులు కలిగినటువంటి వాటి గురించి చూస్తే సార్ దాని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి వాటిని చూద్దాం. 8x ప్లస్ ఎక్సర్సైజ్ 6.1లో మనకు ఉన్నటువంటి 8x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఇది రెండు చరరాశుల సమీకరణం, 2 వేరియబుల్స్ ఉన్నటువంటి రేఖేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. x అనే ఒక వేరియబుల్ ఉంది, y అనే ఒక 2 వేరియబుల్. ఈ రెండింటి యొక్క విలువలని అంటే వీటికి సాధన కనుక్కోవాలి అని అంటే మనకి గ్రాఫ్ పద్ధతిలో సాధనలు కనుక్కుంటాం. 2 రేఖీయ సమీకరణాలు ఇచ్చినప్పుడు దాన్ని పేర్ అని అంటాం. పేర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఆ రెండింటి ద్వారా మనము వివిధ పద్ధతులు కనుక్కుంటాం. అది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఇక్కడ వరకు అయితే చూస్తే మనకు ఒకే రేఖీయ సమీకరణము ఇచ్చి 2 చరరాశులు ఉన్నటువంటి ఒక రేఖీయ సమీకరణం ఇచ్చినప్పుడు మనం దీన్ని కనుక్కోవడానికి మనకు 2-3 పద్ధతులు ఉన్నాయి. సో ఒకటి సబ్స్టిట్యూషన్ చేసి మనం కనుక్కుంటాం, తర్వాత ఒక రేఖీయంగా చేసి గ్రాఫ్ను తీసి కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సాధన కనుక్కోవాలి. దీనికి సాధన కనుక్కోవాలి అని అంటే మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ x = 0 తీసుకుంటాం. దానికి x అనేది 0గా తీసుకున్నప్పుడు y విలువ ఏమవుతుందో మనం చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 8 ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకుముందుగా అనుకున్నాము 0 తోటి ఏది గుణించినా 0 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ టోటల్ ఇది 0. 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా ఇది ఏకచరరాశి సమీకరణం అయింది. ఇప్పుడు దీనిని సాధన చేసుకున్నట్లయితే ఇంతకుముందుకు చెప్పిన లెక్కలో చేసినట్టుగా చేస్తే దీనికి 2 బంధాలు ఉన్నాయి. ఇక్కడ మైనస్ తోటి ఒక బంధం ఉంది, గుణకాలతో ఈ బంధాలను దూరం చేస్తుంది. -3 అవతలికి పోయింది, +3 అయిపోయింది. గుణకారంతో ఉన్నటువంటి ఈ బంధాన్ని అవతలి తీసుకుపోతే సో y ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మనమే అనుకున్నాం x ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే ఒకవేళ ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సాధనగా ఉన్నట్లయితే y విలువ ఇది అవుతుంది. ఇప్పుడు ఇది సాధన అవుతుంది. ఈ సాధనను రాసేటప్పుడు ఏం రాస్తున్నామంటే 0, 3/5 అని రాసి బ్రాకెట్లో రాస్తాం. ఇది సాధన అంటుంది, ఇది సొల్యూషన్ అవుతుంది. ఇది ఈ సమీకరణానికి సాధన. సాధనని ఎప్పుడు రాసినా కూడా మొదటిది ఎప్పుడు కూడా xని తెలియజేయాలి. x నిరూపకము, x విలువ అని అర్థం. xను తెలియజేయాలి. రెండవది ఎప్పుడు కూడా y వాల్యూ తెలియజేస్తుంది. ఇది x విలువని తెలియజేస్తుంది, ఇది y విలువని తెలియజేస్తుంది. అప్పుడు ఇది x, ఇది y అయినప్పుడు దీన్ని ఈ విధంగా బ్రాకెట్లో రాసే దాన్ని సాధన అంటున్నాం. అదే మనకు సొల్యూషన్. ఈ విధంగా 2 చరరాశుల యొక్క
విలువలకు సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అంటే x విలువ 0, y విలువ 3/5 ఇందులో ప్రతిక్షేపిస్తే LHS RHS వస్తుంది. వస్తే అప్పుడు ఇది దానికి సాధన అవుతుందని మనం చెప్పవచ్చు. అసలు మనం ప్రయత్నం చేసి మీరు చూడండి. ఈ విధంగా రెండు రేఖీయ సమీకరణాల మన ఒక రేఖీయ సమీకరణం ఇచ్చినప్పుడు వాటి యొక్క సాధనలు ఈ విధంగా కనుక్కో. దీనికి ఒక సాధన, ఇది ఒకటే సాధనలు కాదు, అనేక రకాల సాధనలు. సో ఇప్పుడు ఇది ఒక సాధన రాదా, ఇది ఒక సాధన 0, 3/5 అనేది ఒక సాధన. ఇంకోటి కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను x = 0 అనుకున్నా కాబట్టి ఈ సాధన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అనుకున్నాను. x = 2 అయినప్పుడు y విలువ మారిపోతుంది అంటే ఇంకొక సాధన వస్తుంది మనకి. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. x a(2) + 5y - 3 = 0. 8 2 16, 8 2 16 ప్లస్ 5y - 3 = 0. మనం కనుక్కోవాల్సింది y విలువ. దీనికి 3 బంధాలు ఉన్నాయి. ఒకటి మైనస్తో ఒక బంధం ఉంది, ప్లస్తో ఒక బంధం ఉంది, గుణకారంతో ఒక బంధం, అంటే 3 బంధాలు. ఈ 3 బంధాలని దీన్ని దూరం చేసి ఆ వైని ఒంటరిగా చేసినట్లయితే మనకు y విలువ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక స్టెప్ చూద్దాం. ఈ 16 అవతల తీసుకోబోతున్నాను. ఈ -3 అవతల, -3 అవతల పోతే +3 అవుతుంది, +16 అవతల పోతే -16 అవుతుంది. అప్పుడు ఇది ఒక్కటే ఉన్నది. సో 5y = దీని అవతల తీసుకుపోయిన +3 అయింది, +16 అవతల తీసుకుపోయిన -16 అయిపోయింది. 5y = -13. y చెప్పాను ఇక్కడ గుణకారంలో ఉంది కాబట్టి రైట్ సైడ్ పోయింది బయట. సో y = 13. అంటే ఇప్పుడు దీనికి సాధన ఏమిటి అంటే x = 2, x టర్మ్ ముందు రాయాలి, తర్వాత y వాల్యూని మనం రాస్తాం -13/5. దీనికి ఇది ఒక సాధన. అంటే రెండో సాధనలు. సో సెకండ్ సాధన ఏంటిది 2, -13/5. ఈ విధంగా ఎన్ని సాధనలనైనా మనము రాయవచ్చు, ఎన్నిటినైనా సాధనలు చేయవచ్చు. అంటే వీటికి సాధనలు మనం రాసినప్పుడు ఈ విధంగా వాటిని సాధన ఈ రూపంలో రాస్తాం. అంటే రెండు చరరాశులు ఉన్నాయి కాబట్టి రెండు విలువలు రావాలి. మొదటిది x దాని యొక్క విలువను చెప్తుంది, రెండవది ఇంకొక చరరాశి y విలువను తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ది x చరరాశి విలువను చెప్తుంటే రెండవది y చరరాశి విలువను తెలియజేస్తుంది. ఈ విధంగా సాధనలు తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా ఎన్నో సాధనలు ఉన్నాయి కదా, ఈ సాధనలను కనుక్కోవాలి అని అంటే ప్రతిసారి x = మనం ఇది x విలువనే కాదు, వేరే విలువ ఏదైనా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇదే సమీకరణాన్ని y తీసుకుంటాం. y నేను 1 అని అనుకుంటాను. సో y 1 అయినప్పుడు దీనికి ఏది సాధన వస్తుందో చూద్దాం. 8x + 5 of 1 - 3 = 0. 5 1 = 5, 8x + 1 - 3 = 0. సో ఇక్కడ ప్లస్ తోటి మైనస్ తోటి దీనికి కూడా 3 బంధాలు ఉన్నాయి. ఇలానే ఇక్కడ తీసేసుకుంటే +5 నుంచి -3 పోతే +2 ఉంటుంది కాబట్టి x + 2 = 0. ఇంతకుముందు చెప్పినట్టుగానే డైరెక్ట్ రాస్తే x +2 అవతల పోయి -2 అయిపోయింది. ఇక్కడ గుణిస్తున్నది ఇవతలకు వచ్చేసరికి భాగించింది కాబట్టి 8 అయిపోయింది. 2 1 2 4 -1/4. సో మూడవ సాధన ఏంటిది అంటే x విలువ ముందు రాయాలి కాబట్టి -1/4, 1 అనేది దీని యొక్క సాధన. ఈ విధంగా మనము ఈ సాధనలన్నిటిని కూడా అంటే x విలువలనే లేదా y విలువలనే అందుకని ఏదైనా తీసుకొని వాటిని సాధిస్తే మనకు వచ్చేస్తాం. మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతుంది, దీనికి ఒక 4 సాధనలను కనుక్కోండి అని అంటే మన x విలువలు 1 2 3 4 అనుకుంటే వచ్చి y విలువను కనుక్కుంటే మనకు ఆ సాధన వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇంకో విధంగా కూడా దీనికి రేఖీయ సమీకరణాల సాధనలకు గ్రాఫ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఓకే, 2 వేరియబుల్స్ వాటి యొక్క సాధనని మనము
గ్రాఫ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నటువంటి దాన్ని చూద్దాం. 8x plus 5y minus 3 is equal to 0. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 3x plus 5y is equal to 12 అను. దీనికి గ్రాఫ్ ద్వారా సాధనను కనుక్కున్నట్లయితే గ్రాఫ్ ద్వారా సాధనలను ఇలాంటప్పుడు ఏం చేసామంటే ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి y విలువని ఒక క్రమయుగ్మాన్ని కనుక్కుంటాం. y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి x విలువను కనుక్కుంటాం. ఒక సాధన చేసుకో ఒక క్రమయుగ్మాన్ని కనుక్కొని ఆ రెండింటిని గ్రాఫ్ మీద స్టాబ్లిష్ చేస్తాం. చూద్దాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందో ఇక్కడ 3x plus 5y is equal to 12. ఇందులో x is equal to 0 తీసుకుంటున్నాము. 3 of 0 plus 5y is equal to 12. ఇదంతా 0 అవుతుంది మనకు తెలుసు. 5y is equal to 12. y is equal to 12 by 5. దీనికి సాధన ఏంటంటే 0, 12 by 5. ఓకే, 12 by 5 అనేది దీనికి సాధన. ఇప్పుడు ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 12. 3x ప్లస్ 5 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇదంతా కూడా 0 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12 బై 3. సో x ఈజ్ ఈక్వల్ టు 4. దీనికి సాధన ఏంటిది? 4, 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి y విలువ 0 రాశాను. x విలువ 4 కాబట్టి 4. ఇక్కడ మనకు రెండు సాధనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తే దీన్ని ఇంకో విధంగా రాసుకుంటే 0, 5 1 5 2 10, 5 4 2.4 వచ్చేసి ఇదొక సాధన, ఇదొక సాధన. రెండు సాధనాలు ఉన్నాయి. సో ఈ రెండింటి సాధనల్ని మనం గ్రాఫ్ గీసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకు ఈ రెండింటిని ఇక్కడ రాస్తున్నట్టున్నాడు. ఒక సాధన 0 ఈజ్ ఈక్వల్ టు 2.4 అనేది ఒక సాధన. ఓకే, ఇది ఒక సాధన. ఇంకొక సాధన ఏంటిది? 4, 0 అనేది. దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ గీసి మిగతా సాధనలకు ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. ఓకే, గ్రాఫ్ ద్వారా గీసినది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో 0 రైట్ సైడ్ మనకు 1 2 3 4 5 6 ఒక x ఈజ్ ఈక్వల్ టు 1 x అక్షం మీద ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ గా తీసుకున్నాం. y మీద కూడా ఆ విధంగా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ గా తీసుకున్నాం. సో ఇది -1 -2 -3 -4 -5. It is y dash, it is x dash, so -1 -2 -3 1 2 3 4. ఇప్పుడు ఈ విలువను సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 2.5. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x అక్షం మీద 0, ఇక్కడ y 2.4 అంటే ఇది 2, 0.4 అంటే ఈ మధ్యకి తీసుకున్నట్లయితే ఇక్కడ. నెక్స్ట్ వన్, x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ x అక్షం మీదకి తీసుకున్నాం. సో ఇక్కడ ఈ రెండింటిని మనం ఈ విధంగా గీసినట్లయితే కాస్త అటుదైనా అప్రాక్సిమేట్గా నేను గీసిన ఈ విధంగా గీసినట్లయితే ఈ రేఖ మీద ఉన్న ప్రతి బిందువు ఈ
అండ్ ఎవ్రీ బిందువు వాటికి మనకు వాటికి సాధన చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్ అనే బిందువుని తీసుకున్నాను అనుకున్నాను, లేదా ఇక్కడ పి అనే బిందువుని తీసుకున్నాను అనుకున్నాను. ఈ పి బిందువు నుంచి ఎక్స్ అక్షం మీదకి ఒక లంబాన్ని గీయండి. ఎక్స్ అక్షాన్ని ఏదైతే తగులుతుందో అది ఎక్స్ వాల్యూ. ఇదే విధంగా దీన్ని వై మీదకి గీయండి. వైకి ఎక్కడైతే తగులుతుందో అది అంటే ఎక్స్ మీదకి గీసినటువంటిది ఎక్స్ దగ్గర తగిలినది, వై దగ్గర గీసినది వైకి, ఇది దానికి ఒక సాధన అవుతుంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఇంకొకటి ఏ అనే బిందువుని తీసుకున్నాను అనుకున్నాను. ఇట్లా గీయండి. ఇది 0.5 అనుకున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5. అదేవిధంగా దీన్ని ఇలా గీయండి. ఇక్కడ తగిలింది 2.2 అనుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు 2.2. సో ఇది ఒక సాధన 0.5, 2.2 అనేది దీనికి ఒక సాధన అవుతుంది. సో ఈ విధంగా రేఖీయ సమీకరణాల సాధనని మనం ఈజీగా గ్రాఫ్ ద్వారా కనుక్కోవచ్చు. దీన్ని రివర్స్లో కూడా అడగవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వై విలువను కనుక్కోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వై విలువ ఏది సాధన అవుతుంది అంటే ఏం లేదు, 3 నుంచి ఈ రేఖ మీద ఇలా గ్రాఫ్ మీద ఒక లంబరేఖ గీయండి. ఇది ఎక్కడైతే తగిలింది ఆ రేఖ ఇక్కడ నుంచి దీనికి ఒక ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 0.2. ఇది ఎక్స్ విలువ, ఇది వై విలువ. ఇది దీనికి ఒక సాధన. అంటే ఈ విధంగా కూడా అడగచ్చు. 1.1కి లేదా ఇది దీని మీద 2 ఉన్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఎక్స్ విలువను కనుక్కోండి అని అనుకోండి. ఎక్స్ విలువ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ కాంచేది దీని మీద రేఖ మీదకి ఈ విధంగా గీయండి. అది ఇక్కడ ఖండించింది కదా, ఇక్కడ నుంచి కిందికి లంబాన్ని గీయండి. ఇక్కడ ఖండింది. ఇది 0.8 అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.8, వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక సాధన. సో ఈ విధంగా రేఖీయ సమీకరణాల సాధనలని మనము గ్రాఫ్ పద్ధతి ద్వారా కూడా కనుక్కోవచ్చు. లేదా ఎక్స్ విలువలని లేదా వై విలువలని మనము అనుకున్నటువంటి వాటిని సబ్స్టిట్యూషన్ చేసి ప్రతిక్షేపించి ఎక్స్ విలువలు ప్రతిక్షేపించి వైని ప్రతిక్షేపించి ఎక్స్ని కనుక్కొని కూడా వాటి సాధనలని కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. మిగిలిన ఈ లెక్కలని మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.